వందనాలు. పాత నిబంధన పుస్తకాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. సామ్యూయేలు మొదటి గ్రంథం, సామ్యూయేలు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండవ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నామోహు, హబక్కూకు, జెకర్యా, హగ్గై, జెకర్యా, మలాకి. కొత్త నిబంధన పుస్తకాలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు, రోమా, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలమోనుకు, హెబ్రీలకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటనలు. సృష్టి గురించి: మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమి, గడ్డి, విత్తనములు, చెట్లు, నాలుగవ దినమున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఐదవ దినమున చేపలు, పక్షులు, ఆరవ దినమున మనుషులు, ఏడవ దినమున విశ్రాంతి. ఇశ్రాయేలు గోత్రాలు 12 మంది. అవేమనగా రూబేను, షిమ్యోను, యూదా, ఇశ్శాఖారు, ఆషేరు, గాదు, దాను, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. 10 తెగుళ్ళు: నీటిని రక్తముగా మార్చుట, కప్పలు, పేన్లు, ఈగలు, పశువులకు తెగుళ్ళు, పొక్కు దద్దుర్లు, వడగండ్లు, మిడతలు, చిమ్మ చీకటి, తొలిపిల్లలు చనిపోవడం. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా: పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, నతానీయేలు, దిదుమ అనబడిన తోమా, లేవి అనబడిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, కనానీయుడైన సీమోను, తద్దయి, లెబ్బయి అనబడిన యూదా, ఆయనను అప్పగించిన మోసకారి ఇస్కరియోతు. పాత నిబంధన భాగాలు ఏమనగా: ధర్మశాస్త్రము, చరిత్ర, సాహిత్యము, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఆత్మఫలములు ఏమనగా: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అందరికీ వందనాలు.